కోర్ట్ కచేరీ 5 ఎపిసోడ్స్ తో లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటి 50 మినిట్స్, మిగతా 4 ఎపిసోడ్స్ 30 మినిట్స్ ఇలా ఉన్నాయి. సోనీ లీవ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ప్రెసెంట్. ఇక కోర్టు కచేరీ అనే పేరు చూసి, ఆ పోస్టర్స్ చూసి ఏదో ఎపిసోడ్ కి ఒక కోర్ట్ రూమ్ లో వాదించే కేసు ఒకటి ఉంటుందేమో అనుకుని స్టార్ట్ చేస్తే పావు గంటకే నా పని అయిపోయిందనే ఫీలింగ్. ఇక స్టార్ట్ చేశాను కాబట్టి బలవంతంగా చాలా కష్టంగా కంప్లీట్ చేశా. నచ్చలేదు గాయస్. ఏదో చివరి అరగంటలోని కోర్ట్ రూమ్ వాదన, ఇంకా ఆ కేసుకి ఇచ్చిన రియలిస్టిక్ రెజల్యూషన్ తప్ప చిన్న కేసుని పట్టుకొని దాన్ని చాలా తక్కువ సేపు చూపించి మిగతాదంతా బొమ్మరిల్లు సన్నని పాత్రలా నడిపించారు. కానీ అది చూడడానికి ప్రెజెంటేషన్ బొమ్మరిల్లు సినిమాలో లేదు, బోరింగ్ గా ఉంది. అసలు ఫాదర్ అండ్ సన్ కన్ఫ్లిక్ట్ లానే లేదు. ఫస్ట్ ఎపిసోడ్ లో ఫేక్ సర్టిఫికేట్, సెకండ్ ఎపిసోడ్ ఐఎల్టీఎస్ రాసి కెనడా వెళ్ళిపోదామని, థర్డ్ ఎపిసోడ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్ ఇంకా ఎక్కువ సోది, ఫిఫ్త్ కొంచెం పర్లేదు అనిపించేలా ఉన్నాయి. 5 ఎపిసోడ్స్ కదా ఉన్నాయి. ఇక కోర్ట్ రూమ్ డ్రామా ఏమో షార్ట్ గా ఉంటుందేమో అనుకుని స్టార్ట్ చేశా. ఇక ఇంత అన్ఎక్సైటింగ్ అండ్ డల్ గా బోరింగ్ గా వెళ్తుంది అనుకోలేదు. ఒక చిన్న కేసుని పట్టుకొని అది పక్కన పెట్టేసి మెయిన్ లీడ్ యొక్క పర్సనల్ లీవ్స్ తో డ్రైవ్ చేశారు. యూట్యూబ్ లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ బెటర్ ఏమో అనిపించింది. ఏదో టైం పాస్ గా తీసినట్టు తీశారు. ధీమాగా ఉంది సిరీస్ అంతా కూడా. ఒక కోర్ట్ రూమ్ కనిపిస్తుంది, ఇల్లు, ఇంకా ఊర్లో అన్ఎక్సైటింగ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ లాంటివి. ఈ సిరీస్ కి మ్యూజిక్ ఇచ్చింది ఎవరు కానీ తిట్టాలి నిజంగా. ఏదో ఫస్ట్ టైం ఒక పియానో లాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని చూసిన వాళ్ళు అది ఎలా పనిచేస్తుందో చూద్దామని చెక్ చేస్తూ వచ్చే ట్యూన్స్ ని తీసుకొచ్చి అవే బీజిఎం గా పెట్టినట్టు పెట్టారు. వరస్ట్ మ్యూజిక్. సగం కంటే ఎక్కువ సిరీస్ కి దెబ్బ పడింది అయితే ఈ డల్ల మ్యూజిక్ వల్లనే. ఓవర్ నైట్ ఏదో వాయిన్స్ రికార్డ్ చేసినట్టు ఉంది, నీరసం తెప్పించింది. సినిమాటోగ్రఫీ పర్లేదు, ఇంకా యాక్టింగ్ బాగుంది అందరిది. ఎపిసోడ్ వైజ్ రివ్యూ చూస్తే ఎపిసోడ్ 1 30 మినిట్స్ ఉంటుంది. అసలు లాయర్ అవ్వడమే ఇష్టం లేని హీరో చివరికి రియల్ లాయర్ అవ్వడం అనేది ఎపిసోడ్. ఇంట్రడక్షన్ చాలా క్విక్ గా ఉంది, కానీ ఆ తర్వాత వచ్చే కోర్టు వాదనలు, దొంగ సర్టిఫికేట్ ట్రయల్ ఇవేమీ పెద్దగా ఎంగేజింగ్ లేవు. ఎపిసోడ్ 2 21 మినిట్స్ ఉంటుంది. లా ఎలా చేయకూడదో అలా చేస్తాడు హీరో. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వాదించడం అదొక్కటి కొంచెం ఫన్నీగా అనిపించింది ఆ 5 మినిట్స్. ఇక రెస్ట్ 15 మినిట్స్ మళ్ళీ మామూలే. ఎపిసోడ్ 3 31 మినిట్స్ ఉంటుంది. పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తే చాలు అంటూ పోలీస్ స్టేషన్ లో ఇరుక్కుని హీరో, మరోవైపు కోర్టులో ఈ కేసు. విడాకులు కావాలంటే డబ్బులు ఇవ్వాలి అంటారు, డబ్బులు ఎందుకంటే పాపని చూసుకోవడానికి అంటారు. అసలు ఆ పాపే నాకు పుట్టలేదని గొడవ ఎలా ప్రూవ్ అయింది అన్నది పాయింట్. కానీ ఎక్కడ ఇంట్రెస్టింగ్ గా వెళ్ళట్లేదు, అసలు ఎలివేట్ అవ్వలేదు. కనీసం ఇప్పుడైనా కెనడా వెళ్తాడు అంటూ ఎండ్ అయింది. ఫోర్త్ ఎపిసోడ్ లో చూడడానికి ఎపిసోడ్ 4 35 మినిట్స్ ఉంటుంది. ఇందులో ఉండే ఇన్వెస్టిగేషన్ అసలు ఎక్కడ ఇన్వెస్టిగేషన్ ఫీల్ నే తెప్పించని సోది అన్నట్టే స్లోగా వెళ్ళి లాస్ట్ లో వాళ్ళ నాన్నకి నేను కెనడా వెళ్ళిపోతున్నానంటూ బొమ్మరిల్లు క్లైమాక్స్ చెప్పినట్టు ఇక్కడ చెప్తారు. ఎపిసోడ్ 5 ఉన్న 5 ఎపిసోడ్స్ కంటే పెద్ద ఎపిసోడ్. ఇక్కడ కోర్ట్ రూమ్ డ్రామా బాగుంటుంది. చివరి అరగంటలో ఆ సెటిల్మెంట్ ఏదైతే ఉందో చాలా రియల్ గా అనిపించింది. స్టార్టింగ్ అంతా మళ్ళీ డల్ ని. సో ఫైనల్ సిరీస్ క్వాలిటీ ఏంటంటే అరౌండ్ 2 hours 50 minutes ఉంది ఒక సినిమా అంత రన్ టైమ్ తో. కానీ ఎంగేజింగ్ మూమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ కోర్ట్ కచేరీ అన్న పేరుకి తగ్గట్టుగా అయితే కోర్ట్ రూమ్ డ్రామా లేదు. దానికంటే ఈ కొడుకు బాధపడుతున్నారు, ఈ లాయర్ అనే రోల్ నుండి తప్పించుకుంటున్నాడు అదే మాటి మాటికి లాగ్ తో చెప్పారు. నాకైతే పెద్దగా నచ్చలేదండి. డిసప్పాయింటింగ్ సిరీస్. 2.25 మీకు నచ్చినట్లయితే మైండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.